ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అప్పటికప్పుడే స్కిన్ తెల్లగా మారాలి అంటే ఏం చేయాలి అని అడిగారు. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే ఫస్ట్ టైంకే జస్ట్ 5 మినిట్స్లో తెల్లగా మారుతుంది. మీకు రిజల్ట్ రాకపోతే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. నేను లైవ్లోనే చేస్తాను. డోంట్ మిస్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను న్యూ ఇయర్ కోసం ఒక చిన్న చిట్కాని షేర్ చేయబోతున్నాను. మనం స్పెషల్గా కనపడాలి అనుకున్నా, ఎక్కడికన్నా పార్టీకి వెళ్తున్నాం, ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకున్నా ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఖర్చు పెట్టాల్సిన పనేం లేదు. వేలుకు వేలు పార్లర్లో ఖర్చు పెట్టి ఫేషియల్స్, డీ ట్యాన్స్, అలాగే మనం బ్లీచింగ్ క్రీమ్స్ అనేది అప్లై చేస్తూ ఉంటాం. దీన్ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. పెద్దగా ఖర్చు ఉండదు, మహా అయితే ఒక 5 రూపీస్ అలా ఉంటుంది. ఇమ్మీడియట్గా స్కిన్ మొత్తం కూడా ఫేర్గా మారిపోతుంది. సో వీడియో చూసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇంకా స్టార్ట్ చేసేద్దాం వీడియో అనేది. ముందుగా మనకు కావాల్సింది బనానా. బాగా పండిన బనానా తీసుకోవాలి. మనకి మొత్తం బనానా అవసరం లేదు, చిన్న ముక్క అయితే సరిపోతుంది. అంటే హాఫ్ అయితే సరిపోతుంది అనమాట. హాఫ్ బనానా తీసుకొని బనానా మీద పీల్ని తీసుకోవాలి. తర్వాత బనానా పల్ప్ అనేది మనకి ఇక్కడ అవసరం అవుతుంది. బనానాని పేస్ట్లా చేసుకోవాలి. మిక్సీ జార్ యూస్ చేసి మెత్తటి పేస్ట్లా చేసుకున్నా ఓకే, లేదనుకుంటే ఒక బౌల్లో ఫోర్క్ సహాయంతో మనం మెత్తటి పేస్ట్లా చేసుకోవచ్చు. సో మీకు ఏది ఈజీగా ఉంటే అది మీరు ట్రై చేసేయండి. మనకి కావాల్సింది బనానా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే స్కిన్ హైడ్రేటింగ్గా, హెల్దీగా ఉండడానికి, గ్లోగా ఉండడానికి, అలాగే ఎంత రఫ్ స్కిన్ అయినా సరే చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుందన్నమాట. బనానా పేస్ట్ అనేది ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. సో ఇలా ఉండాలి. ఫోర్క్ సహాయంతో కాకపోయినా మిక్సీ జార్ యూస్ చేసైనా మీరు పేస్ట్లా చేసుకోవచ్చు. నేను ముందే చెప్పాను కదా. సో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ బనానా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు రైస్ ఫ్లోర్ను కూడా మనం 1 స్పూన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్. మీకు నచ్చిన బ్రాండ్ కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదు. 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, సూపర్ సింపుల్ స్క్రబ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని క్లియర్ చేయడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. సో సపరేట్గా మళ్ళీ మనం బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈ ఒక్క చిన్న స్క్రబ్తో మన స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఈ స్క్రబ్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మన స్కిన్ మీద కొంచెం కూడా హార్ష్గా అనిపించదు, చాలా స్మూత్గా ఉంటుందన్నమాట ఈ స్క్రబ్ అయితే. ఇంకెందుకు ఆలస్యం, స్క్రబ్ చేసేద్దాం. ముందుగా నా ఫేస్ మీద అయితే నేను స్క్రబ్ చేస్తున్నాను. చాలా జిడ్డుగా ట్యాన్ అయి ఉంది ఫేస్ అయితే. సో చాలా రోజులు అయిపోయింది నా ఫేస్ మీద రెమెడీస్ అనేది ట్రై చేసి. సో అందుకు ఇప్పుడైతే చేస్తున్నాను. మనం న్యూ ఇయర్ రోజు గ్లోగా కనపడాలి, క్లియర్ కనపడాలి అంటే తప్పకుండా ట్రై చేయాల్సింది చిన్న టిప్ అయితే. ఈ టిప్ ట్రై చేశాక నిజంగా చాలా హ్యాపీ అవుతారు. ఎందుకంటే వెంటనే రిజల్ట్ అయితే మీరు చూడొచ్చు. మనకి ఇన్స్టెంట్ హెయిర్ డై లాగా ఇన్స్టెంట్ రిజల్ట్ అనమాట. స్కిన్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ టైంకే అద్భుతమైన రిజల్ట్స్ అయితే చూడొచ్చు. దీన్ని ఫేస్కి, నెక్కి నేను ఇక్కడ అప్లై చేసి 2-3 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకోవాలి చాలా స్లోగా. ఫుల్ బాడీకి మీరు ఎక్కడైనా ట్రై చేయొచ్చు. హ్యాండ్స్కి, లెగ్స్కి, నెక్కి ఎక్కడైనా మీరు ట్రై చేయొచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా మనం న్యూ ఇయర్కి ట్రై చేయాల్సిందే, ఎందుకంటే వెంటనే రిజల్ట్ అయితే వస్తుంది. సో న్యూ ఇయర్ రోజు ప్రతి ఒక్కళ్ళు క్లియర్గా కనపడాలి, గ్లోగా కనపడాలి అనుకుంటూ ఉంటారు. దాని కారణం మనం ఫెస్టివల్స్కి గుడికి వెళ్తూ ఉంటాము, తర్వాత పార్టీస్కి వెళ్తూ ఉంటాము. సో ఎక్కడికైనా సరే వెళ్ళే ముందు ఇది ట్రై చేస్తే మాత్రం నిజంగా అద్భుతమైన రిజల్ట్స్ అయితే వస్తుంది. అంతేకాదు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. దీన్ని ట్రై చేసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు రిజల్ట్ అనేది చూస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. రాసి పెట్టుకోండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఒక విషయం కూడా అర్థమవుతుంది. సో 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ అయితే ఇలా ఉంది. ఇక్కడ నేను సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయలేదు, ఓన్లీ జస్ట్ నార్మల్ వాటర్తో మాత్రమే క్లీన్ చేశాను. క్లీన్ చేసుకున్న తర్వాత బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే అస్సలు క్లియర్ అనమాట. ఇప్పుడు ప్యాక్ ప్రిపరేషన్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ బనానా పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. సో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇక్కడ బనానా అనమాట. బనానాకి ఆల్టర్నేట్ కావాలనుకుంటే మీరు పపాయ కూడా యూస్ చేయొచ్చు, లేదనుకుంటే మీరు టమాటో కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ రోజ్ పెటల్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను.
ఓకే, తర్వాత ఇందులో ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చేసుకుంటున్నాను. సో ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ అయినా యూస్ చేయొచ్చు, లేదనుకుంటే ఇలా ట్యూబ్స్ ఉంటాయి కదా అదైనా యూస్ చేయొచ్చు. 1 స్పూన్ అనేది ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకోవాలి. తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. రోజ్ పెటల్ పౌడర్ మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు శనగపిండి కానీ, లేదనుకుంటే ముల్తానీ మట్టి కానీ, మిల్క్ పౌడర్ కానీ యూస్ చేయొచ్చు. ఓకే, నేను ఆల్టర్నేట్ కూడా చెప్పాను కనుక తప్పకుండా ట్రై చేయండి. ఈ న్యూ ఇయర్కి మీ స్కిన్ చూసుకొని మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫస్ట్ టైంకే. ఒకవేళ స్క్రబ్ అనేది మేము చేయలేం, మాకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. నేను స్క్రబ్ ఎందుకు చేశానంటే మీకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి రిమూవ్ అవ్వడానికి స్క్రబ్ చేశాను. అవి లేవు అనుకుంటే డైరెక్ట్గా మీరు ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాలని చెప్తున్నాను. మీకు టైం లేదు అనుకుంటే ప్యాక్ అయినా కనీసం అప్లై చేయండి, వెంటనే రిజల్ట్ చూడొచ్చు. ఫాస్ట్గా రిజల్ట్ వచ్చే చెప్పండి గీతక్క అని అడిగారు కదా, సో నేను ఫాస్ట్గా రిజల్ట్ వచ్చే చెప్తున్నాను. ఒక్కరోజు పండగ ఉంది అన్నప్పుడు కూడా మనం ట్రై చేయొచ్చు. సో అందుకే ఇంత ఫాస్ట్గా ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నాను. సో చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఫెస్టివల్కి ఏదైనా ఫాస్ట్గా అయిపోయేది ఒక చిన్న చిట్కా చెప్పమని అడిగారు. దీన్ని బాయ్స్ అయినా సరే చిటికలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన జస్ట్ 3 ఇంగ్రీడియంట్సే. మీ దగ్గర ఇంగ్రీడియంట్స్ లేవు అనుకుంటే మీకు ఆల్టర్నేటివ్ కూడా నేను చెప్పాను, తప్పకుండా ట్రై చేయాలి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పేసి. ఈ పండగకి ఈ చిన్న ప్యాక్ని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఫస్ట్ టైంకి వర్క్ అయిందని చెప్పేసి మీరే నాకు కామెంట్ పెడతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. 100% కూడా రిజల్ట్ చూసి తీరుతారు. ఓకే, ఈ ప్యాక్ అనేది అప్లై చేసి 10 మినిట్స్ డ్రై అవనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత వాటర్తో మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. సో వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మన ఫేస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ టైంకి వావ్ అనే రిజల్ట్స్ అయితే మనం చూస్తాం. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి నిజంగా అసలు సంబంధమే ఉండదండి. స్కిన్ అయితే చాలా ఫెయిర్గా చాలా గ్లోగా ఉంటుంది. మనం సోప్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఫేస్ వాష్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి సరిపోతుంది. ఓకే, నేను కూడా లైవ్లోనే క్లీన్ చేశాను కదా, చూడండి నా ఫేస్ అయితే ఎంత ఫెయిర్గా మారిపోయిందో. బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధమే లేదు. స్కిన్ మీద ఉన్న జిడ్డు మురికి అంతా కూడా క్లియర్ అయిపోయింది. స్కిన్ అయితే చాలా ఫెయిర్గా మారింది. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. నిజంగా ఫస్ట్ టైంకే ఇది వర్క్ అయింది అని చెప్పేసి కామెంట్ పెడతారు. సో మీకు రిజల్ట్ రాకపోతే తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఇది 100% రిజల్ట్ వచ్చే రెమెడీ కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి, నిజంగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. స్కిన్ అనేది ఫేర్గా మారుతుంది, గ్లోగా ఉంటుంది. అలాగే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్సే, అంత దొరకని ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. మీరు టెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక హ్యాండ్కి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది కనపడుతుంది. నెక్స్ట్ మీరు ఫేస్కి అనేది ట్రై చేయొచ్చు. నిజంగా ఈ న్యూ ఇయర్లో మీరు స్పెషల్గా కనపడతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం అప్లై చేశారు మీ ఫేస్కి అని అడుగుతారు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. నైట్ టైం పార్టీస్ కూడా ఉంటాయి కదా, సో నైట్ టైం పార్టీస్కైనా స్కిన్ గ్లోగా ఉండాలి. సో దానికి కూడా మీరు ఇది ట్రై చేయొచ్చు. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, మీ అందరికీ యూజ్ అవుతుంది. ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ముందే షేర్ చేసేయండి. వాళ్ళు కూడా ఫెస్టివల్ టైమ్స్లో అందంగా కనపడతారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.